ఈరోజు కౌంటీ వచ్చేసి నాయుడుపేట వర్సెస్ ఎలకలపొన్నూరు. లైట్ ఫెయిల్ అవడం వల్ల కేవలం ఒక ఓవరే డబుల్ హెడర్ మ్యాచ్. బౌలింగ్ వేయడానికి ఎలకలపొన్నూరు నుంచి అయితే హరి వచ్చాడు. కౌంటీ స్టార్ట్ నౌ. ఫస్ట్ బాలే మంచి యార్కరు, మిడాన్ మీదుగా సింగిల్ రన్. సెకండ్ బాల్ మంచి షాటు బౌలర్ మీద నుంచి, గ్రేట్ ఫీల్డింగు, కేవలం 2 రన్స్. థర్డ్ బాల్ బౌలర్ నుంచి మంచి యార్కరు, అలాగే మంచిగా పిక్ చేశాడు బ్యాట్స్మెన్, స్క్వేర్ లెగ్ మీదుగా 2 పరుగులు. ఫోర్త్ బాల్ షార్ట్ పిచ్ బాలు, మంచి షాట్ డీప్ కవర్స్ మీదుగా 4 రన్స్. ఫిఫ్త్ బాల్ మళ్ళీ సేమ్ బాలు, సేమ్ రిజల్ట్, 4 రన్స్. ఫస్ట్ ఇన్నింగ్స్ లాస్ట్ బాల్ బౌలర్ నుంచి మంచి కంబ్యాక్, బౌల్డ్. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక ఓవర్కి 13 రన్స్ కొట్టాడు ముని అన్న. అదే ఒక ఓవర్లో 14 రన్స్ కొడితే గెలుస్తాడు గోవర్ధన్ అన్న. ఆ 14 రన్స్ని ఆపుతాడా లేదా చూద్దాం గోపి అన్న. ఇలాంటి మరిన్ని కౌంటీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్ లాగి పెట్టి కొట్టాడు డీప్ కవర్స్ మీదుగా 4 రన్స్. సెకండ్ బాల్ పెద్ద ఫ్లైట్ పడింది గోపన్నకి, డీప్ పాయింట్ మీదుగా 6. 6 బాల్కి 14 రన్స్ కొట్టాలి అనుకుంటే గోపన్న మొదటి 2 బాల్కి 10 రన్స్ ఇచ్చేశాడు. ఇంకా 4 బాల్స్ 4 కొట్టాలి. థర్డ్ బాల్ షార్ట్ పిచ్ బాల్ మిస్ టైం అయింది, గ్రేట్ క్యాచ్ రాజేష్ అన్న. ఫస్ట్ వికెట్ కోల్పోయాడు గోవర్ధన్ అన్న. ఫోర్త్ బాల్ గోపన్ నుంచి గ్రేట్ బాల్ డాట్, 2 బాల్స్కి 4 రన్స్ కొట్టాలి. ఫిఫ్త్ బాల్ మళ్ళీ డాట్, గ్రేట్ బౌలింగ్ బై గోపన్న. ఇంకా ఒక బాల్కి 4 రన్స్ కొట్టాలి గోవర్ధన్ అన్న. లాస్ట్ బాల్ గోపెన్ నుంచి మంచి ఫుల్ లెంత్ బాల్, కేవలం 1 పరుగు. 4 బాల్స్కి 4 పరుగులు కావాల్సిన సమయంలో గోపెన్ 1 రన్ మాత్రమే ఇచ్చాడు. నాయుడుపేట టీం ఓన్ ద మ్యాచ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.